హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరంతా ఎలా ఉన్నారు ఏంటని కామెంట్ బాక్స్ నాతో షేర్ చేసుకోండి. ఈరోజు మీతో పాటు మరొక మార్నింగ్ వ్లాగ్ అయితే షేర్ చేయబోతున్నాను. వీడియోని ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి. అలాగే మీరు ఎవరైనా ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి అయితే మర్చిపోకుండా ఒక లైక్ ఇవ్వండి. ఇంకా టైం వచ్చేసి 6 దాటిందండి. ఇంక ఇది వచ్చేసి గురువారం రోజు వ్లాగ్ అయితే ఈరోజు షేర్ చేస్తున్నాను. ఇంకా మార్నింగ్ ఇల్లంతా చిందరవందరగా ఉంది. షింక్ నిండా అంట్లు, ఇటు పక్క స్టవ్ అంతా చిందరవందరగా అయిపోయిందనమాట. మామూలుగా ఏంటంటే ప్రతిరోజు ఇంకా ముందు రోజు నైటే ఇంకా అంట్లన్నీ క్లీన్ చేసుకొని స్టవ్ అంతా క్లీన్ చేసుకొని పడుకుంటాను. ఎందుకంటే మార్నింగ్ ఇంకా మళ్ళీ పొద్దుటే ముగ్గురు పిల్లల్ని రెడీ చేయాలి కదా. ఇంకా అవన్నీ చేసుకుంటా కూర్చుంటే ఇంకా నాకు వాళ్ళని రెడీ చేయడం లేట్ అయిపోయిద్ది అనమాట. సో అందుకని ఇంకా ముందు రోజే అన్నీ చేసుకుంటాను. ఇక్కడ చూడండి, ఇంకా అప్పుడప్పుడే తెల్లారుతుంది అనమాట. నేను ఆల్రెడీ 5కే లేచేసేసి ఇంకా బయట రోడ్డు మీద అంతా చిమ్మి కల్లాపు చల్లి ఇంకా ముగ్గు అది కూడా వేసేసి ఇప్పుడు పైకి వచ్చిన తర్వాత అయితే ఇంకా ముగ్గు అంతా వేసి ఇంకా ఇంట్లోకి వచ్చిన తర్వాత అయితే వీడియో అయితే స్టార్ట్ చేశాను అనమాట. సో ఇంకా బయట చిమ్మి ముగ్గేయడం అంతా కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ నుంచి అయితే బ్లాగ్ కంటిన్యూ అవుతుంది. సో ప్రతిరోజు ఏంటంటే నేను ముందు రోజు నైటే ఇంట్లో అన్ని అంట్లు తోముకోవడం, స్టవ్ క్లీన్ చేసుకొని పెట్టే పడుకుంటాను. ఆ రోజు కొంచెం వాటర్ లేవన్నమాట ట్యాంక్లో. ఇంకా అందుకని కొంచెం ట్యాంక్ కూడా లీక్ అవుతుండేసరికి ఇంకా ఎక్కించలేదన్నమాట నీళ్ళు అవి. ఇంకా అందుకని ఇంకా పనులన్నీ ఆగిపోయినాయి. ఎక్కడ పడేసేస్తున్నాం, లేకపోతే అంత నీట్గా చేసుకొని పడుకుంటాను అనమాట. ఇంకా ప్రతి ఒక్కరి ఇంట్లో ఇవన్నీ అయితే మామూలే కదా. ఇంకా కిచెన్ అంతా క్లీన్ చేసేంత వరకు చాలా చిరాగ్గా ఉంటుంది. ఆ షింక్ నిండా అంట్లు పొద్దున్న నిద్రలేవగానే అవన్నీ చూస్తుంటే మనకి ఇంకాస్త విసుగ్గా అనిపిస్తుంది అనమాట. అదే షింక్ క్లీన్గా ఉండి స్టవ్ నీట్గా ఉంటే మనకి పనులు చేయాలని ఇంట్రెస్ట్ కూడా వస్తుంది. సో ఇంకా మామూలుగా చెప్పాను కదా, ఇంకా వాటర్ లేకపోయేసరికి వాటర్ ప్రాబ్లం వల్ల ఇంకా అవన్నీ క్లీన్ చేసుకోకుండానే పడుకున్నాను అనమాట ముందు రోజు. ఇంక ఇప్పుడైతే ఇంకా అంట్లు అవన్నీ తోమేస్తున్నాను. అంట్లని తోమేసి స్టవ్ అంతా క్లీన్ చేసేసుకోవాలి. సో ఈ పనులన్నీ కంటిన్యూ అవుతుంది. అలాగే వీడియోస్ ఎలా ఉన్నాయి ఏంటని నాతో కామెంట్ బాక్స్లో అయితే షేర్ చేసుకోండి. ఇంకా మనమైతే పొద్దున్న లేచిన కాంచి పడుకునేంత వరకు పనులు చేస్తూనే ఉంటామండి. కానీ రెస్ట్ అనేది ఉండదన్నమాట. ఏదో అంటారు చూడండి, క్షణం తీరిక ఉండదు, దమ్మిడి ఆదాయం ఉండదని. సో మన ఆడవాళ్ళ లైఫ్ అయితే అలాగే అనిపిస్తుంది. అంతే కదండి, పొద్దున్న లేచిన కాంచి ఏదో పని చేస్తూనే ఉంటాము. ఇంట్లో అంట్లు తోముకోవడం, బట్టలు ఉతుక్కోవడము, ఒకవేళ ఉతుక్కునే పని లేకపోయినా వాషింగ్ మిషన్లో వేసినా వాటిని తీసి ఆరేయాలి, మళ్ళీ మడతేసి వేటి ప్లేస్లో వాటిని అన్ని సెట్ చేసేయాలి కదా. సో అవన్నీ చేసుకోవాలి, స్టవ్ క్లీన్ చేసుకోవాలి, పిల్లలకి బ్రేక్ఫాస్ట్ పెట్టాలి, మళ్ళీ మధ్యాహ్నం లంచ్కి ప్రిపేర్ చేయాలి. సో మన కోసము వాళ్ళ కోసము ఇంక ఇల్లంతా చిమ్ముకోవడం, తుడుచుకోవడం ఇవన్నీ అయిపోయిన తర్వాత మంచిగా దేవుడికి ప్రశాంతంగా కూర్చొని కొంచెంసేపు పూజ చేసుకోవటం, ఇవన్నీ రెగ్యులర్గా జరిగే పనులే. ఇంకా ఖాళీ అయితే ఏముండదు అనమాట. చేస్తూ ఉంటే ఏదో పనులు వస్తూనే ఉంటాయి. సో అలా అయితే గడిచిపోతుంది అనమాట మన జీవితాలు. ఇంకా సింక్లో అయితే మరిన్నట్లయితే పట్టవన్నమాట. అందుకని కొంచెం తోమేసి, ఇంక చెప్పా కదా ముందు రోజు కూడా తోమలేదని నైట్, ఇంకా అవన్నీ ఉండేసరికి కొంచెం తోమేసేసి మళ్ళీ తెచ్చి మళ్ళీ సింక్లో వేసుకొని తోముకుంటున్నాను. ఇంకా స్టవ్ క్లీన్ చేసేసాను, అంట్లు అవన్నీ తోమేసేసాను అనమాట. హీటర్ కూడా పెట్టేశాను పిల్లలకి. చాలామంది రెగ్యులర్గా నా వీడియోస్లో కొన్ని వీడియోస్కి అయితే కామెంట్ వస్తున్నది, హీటర్ వాడకండి అని. సో చెప్పేది కరెక్టేనండి. మామూలుగా ఇప్పుడు మనం న్యూస్లో కూడా చాలా చూస్తుంటాం కదా, హీటర్ వాడడం వల్ల షాక్ కొట్టడం అవన్నీ. సో ఏంటంటే నేను ఇంకా పిల్లలు నిద్రపోయేటప్పుడే పెట్టేస్తాను అనమాట. చూడండి, టైం 7 దాటిందనమాట. సో ఇంకా నేను నీళ్ళు కాగిన తర్వాత స్విచ్ ఆఫ్ చేసిన తర్వాతే పిల్లల్ని లేపుతాను. సో ఇక్కడ ఈ ఫోటో చూసారా, వైషుకి 4 years అనుకుంటా అప్పటి ఫోటో వైషుది. సో అప్పుడైతే తనకి 4 years అప్పుడు ఫోటో తీసినప్పుడు అలా లైట్ వెలిగిద్ది అనమాట అదైతే. సో ఇప్పుడైతే పాడైపోయిందిలేండి, ఫోటో క్యూట్గా ఉంటుంది కదా. సో ఇక్కడైతే ఇంకా వాళ్ళకి స్నానం చేయించడము అన్నీ కంప్లీట్ అయిపోయినమాట. ఇంకా వాళ్ళు రెడీ అవుతున్నారు. చెప్పాను కదా, ఇంకా హీటరు పెట్టినా ఇంకా వాళ్ళు నిద్రపోతుంటారు. నీళ్ళు కాగిన తర్వాతే నేను ఇంకా వాళ్ళని లేపుతానమాట. సో కొంచెం జాగ్రత్తగానే ఉంటాను హీటర్ పెట్టేటప్పుడు, పిల్లలు ఎవరిని లోపలికి రానికుండా. అది కాక వైషు హంసి అయితే ఓకే, ఇంకా చిన్నోడైతే చిన్నోడు కదా, సో కొంచెం కేర్ఫుల్గానే ఉంటాను అనమాట. ఇంకా వైషు హంసి అయితే స్నానం చేయడం అంతా అయిపోయింది. ఇంకా జున్నుని అయితే నిద్ర లేపాలన్నమాట. ఇంకా హంసి అయితే రెడీ అయిపోయి బ్యాగ్స్ అన్నీ తీసేస్తుంది అనమాట. ఇంక ఇక్కడైతే అదే చెప్పాను కదా, హీటర్ చాలామంది చెప్తారు కానీ గ్యాస్ మీద పెట్టుకోవచ్చు, కానీ మాకు సిలిండరే 1 month వస్తుంది అనమాట. ఎందుకంటే
ఇంకా మార్నింగ్ టిఫిన్, కాఫీలు, టీలు, మళ్ళీ జావలు, ఇంకా మధ్యాహ్నం లంచ్లోకి ఒక 2-3 కర్రీస్ అన్న ఒకటి ఉండే ఫ్రై కర్రీ చేయడం, మళ్ళీ ఇంకా అన్నం వండడం. సో ఇవన్నీ అయ్యేసరికి ఏంటంటే మాకు గ్యాస్ ఒక్క నెలకే వస్తుంది, ఒక్క నెలకే అయిపోయిద్ది అనమాట. ఇవన్నీ చేస్తుండేసరికి మార్నింగ్ ఈవినింగ్ కాఫీలు టీలు అని చెప్పి, ఇంకా పిల్లలు ఉంటే అవి ఇవన్నీ మ్యాగీలు అవి చేస్తుంటాం కదా, 1 మంతే వస్తుంది. సో ఇంక మధ్యలో ఇంకా నీళ్ళు కూడా, స్నానం చేయడానికి నీళ్ళు కూడా ఇంక వాటిల్లో పెట్టానంటే ఇంకా అసలు నెల కూడా రాదేమో, అందుకని ఇంకా పెట్టను అనమాట అందులో. అందుకని స్టవ్ మీద అయితే పెట్టుకున్నట్టు హీటర్ అయితే పెడతా, కానీ జాగ్రత్తగానే ఉంటాను. మొత్తానికి పిల్లలు రెడీ అయిపోయారు, వాళ్ళకి దోశ కూడా తినిపించేస్తానండి. వాళ్ళనైతే వెళ్ళిపోతున్నారు, 3 వెళ్ళిపోయారు స్కూల్కి. ఇంక వెళ్ళిపోయేసారు. తర్వాత ఈరోజు కర్రీస్ ఏం చేయాలి ఫస్ట్, అంతే బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయిపోయిందట, మళ్ళీ మనం మధ్యాహ్నం లంచ్కి ఏం తినాలని ప్రిపరేషన్ అనమాట. ఇంకా ఇప్పుడైతే నేను ఇంకా చిక్కుడుగాయలు అయితే ఉన్నాయి, వాటిని అయితే ఓల్చేస్తున్నాను. చిక్కుడుగాయలు ఓల్చేసేసి చిక్కుడుగా ఫ్రై చేశానంటే ఫస్ట్ పిల్లలకి ఇంకా రోజు 2-3 కూరలు చేస్తాం, కానీ ఫస్ట్ పిల్లలకి ఏం చేయాలని ఆలోచించేసి ఫస్ట్ అదైతే చేసేసి ఇంకా రైస్ వండేసి వాళ్ళకి పెట్టి పంపించేసామండి. ఇంకేదైనా కూర చేసినా కొంచెం లేట్ అయినా ఇబ్బంది ఉండదు, మనం ఇంట్లోనే ఉంటాం కాబట్టి కొంచెం వెనక ముందైనా తినేసేయచ్చు. సో ఇప్పుడైతే నేను చిక్కుడుగాయలు అయితే ఓల్చేస్తున్నానండి. ఇంకా చిక్కుడుగాయలు చూడండి, వీటికి చూడండి ఎన్ని తొక్కలు వచ్చినాయో, పీచులు. సో మనం కత్తితో కనుక కట్ చేసామంటే ఈ పీచు అంతా రాదు కదా, అవంతా మనమే తినేస్తాం. బట్ తినేటప్పుడు ఏంటంటే నోట్లో ఏదో పీచుగా అంత రుచిగా అనిపించదు. బట్ చేత్తో ఒలిస్తే లేట్ అవుతుంది, కాకపోతే చేత్తో ఒలిసినప్పుడు ఆ పీచు అంతా పోయి తినడానికి బాగుంటుంది అనమాట. ఇక్కడైతే వాటిని వాష్ చేసేసి ఇంకా స్టవ్ మీద అయితే వేసేస్తే ఉడుకుతాయి. నేనైతే ఫస్ట్ ఇంకా కాఫీ కలుపుకుంటున్నాను అనమాట. కాఫీ కలుపుకొని ఇంకా చిక్కుడుకాయ పొయ్యి మీద వేసేసి ఇంకా కాఫీ తాగే లోపల ఇంకా అవి చిన్నగా ఉడుకుతుంటాయి కదా అని చెప్పి ఇంకా కాఫీ కలిపేసి పక్కన పెట్టేశాను. ఇంకా తాగలేదులేండి. ఇంకా చిక్కుడుకాయలు అయితే స్టవ్ మీద పెట్టేస్తున్నాను. చిక్కుడుకాయలు అన్నీ వేసేసి ఇంకా కొంచెం ఉప్పు కూడా వేసేసి స్టవ్ ఇంకా పెట్టేసామంటే స్టవ్ మీద అవే చిన్నగా ఉడుకుతుంటాయి. ఈ లోపల మన చిన్న పనులన్నీ పూర్తవుతాయి కదా. నేనైతే కాఫీ అది తాగేసేసి ఇక్కడ ఇల్లంతా చిమ్మడం అంతా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే తుడుస్తున్నాను అనమాట. ఇల్లంతా తుడిచేసేసి చిక్కుడుకాయ కూడా ఇంకా అందాకే ఉడికింది కదా, ఉడకబెట్టేసాను కదా, వాటిని ఇప్పుడు ఫ్రై చేస్తున్నాను అనమాట. ఇంకా రైస్ కూడా అయిపోతుంది. ఇది వచ్చేసి పప్పు చిట్టిగార పులుసు చేద్దాంలే అని చెప్పి ఇంకా నానేసారనమాట అత్తయ్య. ఇవి వచ్చి శనగలు. ఇంకా గురువారం రోజు బ్లాగ్ అని చెప్పాను కదా, గురువారం రోజు ఇట్లా శనగలతోటి ఇంకా సాయిబాబాకి దండ వేస్తున్నాను అనమాట. మాల్లాగా చేసి గుచ్చేసి పసుపు, ఒక తెల్లదారానికి పసుపు అది పూసేసి ఇలా దండలాగా గుచ్చేసి ఇంకా సాయిబాబాకి అయితే వేస్తున్నాను. ఇంకా అలా వేస్తే గురుబలం అనేది ఉండిద్దంట. సో అందుకని నేను ఇంకా ఏదైనా చేస్తే మంచిదే కదండి, మనకి మంచి జరిగినా జరగకపోయినా, మనం అనుకునే జరిగినా జరగకపోయినా అదొక పాజిటివ్ ఎనర్జీగా ఉంటుంది. ఇంట్లో చక్కగా పూజ అది చేసుకున్న సాంబ్రాన్ అది వేసుకుంటే ఇంకా అందుకని నేనైతే ఇంకా చిక్కుడుగా ఫ్రై చేశాను కదా, రైస్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకా నేనైతే ఇంకా ఆ దండది గుచ్చేసి ఇంకా వేసేసాను అనమాట. వేసేసి ఇంకా దేవుడికి పూజ అది చేసుకున్నాను. ఇంకా పూజ అదంతా కంప్లీట్ అయిపోయేసరికి ఇంకా నాకు లేట్ అయిపోయింది. ఇంకా అత్తయ్య అయితే ఆ చిట్టికార పులుసు అయితే నేను ఇంకా మిక్సీ పట్టి ఇచ్చేసేస్తే ఇంకా అత్తయ్య పులుసు పెట్టేశారు. ఇంకా నేనైతే ఇంకా బట్టలు అవన్నీ అయిపోయినాయి అనమాట అప్పటికే వాషింగ్ మిషన్లో. ఇంక వాటిని అయితే తీసేసి ఇంకా ఆరేస్తున్నాను. ఇలా జరుగుతూ ఉంటుంది అనమాట. మన పనిలో కొంచెం కూడా ఖాళీ ఏమి లేకుండా ఒకదాని తర్వాత ఒకటి చేసుకుంటూ వెళ్తూ ఉండడమే. ఇట్లాగా ఉంటే కొన్నిసార్లు ఏమనిపిస్తుందంటే అబ్బా చాలా విసుగ్గా ఉంటుంది అనమాట. అసలు ఖాళీనే లేకుండా గజిబిజి గందరగోళంగా ఉన్నట్టు ఉండిద్ది అనమాట. ఏదో ఒక పని చేస్తూ ఉంటే మనము మిషన్లం అయితే కాదు కదా, మనము మనుషులమే కదా. కొన్నిసార్లు ఇంకా పని కొన్నిసార్లు ఎక్కువగా ఉంటుంది కదా, కొన్నిసార్లు పని మనకి ఇంకా ఆ టైంలో ఏమనిపిస్తుంది అంటే అబ్బాయి ఏంద్రా ఈ జీవితం అన్నట్టు అనిపిస్తుంది. అలా అని ఏమీ చేయకుండా కూడా ఉండలేం కదా. ఇంకా ఇట్లాగైతే అనిపిస్తుంది, జరుగుతుండిద్ది అనమాట మా ఇంట్లో. ఇలాగైతే వీటినన్నిటిని ఆరేసేసిన తర్వాత పిల్లలకైతే లంచ్ బాక్స్ అది ఇంకా రెడీ చేయాలి. ఇంకా లంచ్ బాక్స్ అది రెడీ చేసేస్తే ఇంకా స్కూల్కి తీసుకెళ్ళి ఇచ్చేసేస్తే సరిపోతుంది అనమాట. ఇంకా పనులన్నీ అయిపోయిన తర్వాత ఇంకా ఇప్పుడైతే నేను లంచ్ తింటున్నాను. సో ఇంకా చిక్కుడుకాయ కర్రీ ఫ్రై చేశాను కదా, ఆ చిక్కుడుకాయ ఫ్రై ఇది చిట్టిగారులు అంటారు కొంతమంది మసాలా వడలు అంటారు. అదే పచ్చిశనగపప్పుతో చేస్తాం కదా అవన్నమాట. వాటితో పులుసు పెట్టేశారనమాట అత్తయ్య. ఇంకా ఇప్పుడైతే లంచ్ తింటున్నాను.
చాలా రోజులైందనమాట ఈ కర్రీ చేసుకొని. మేము కూడా మీరులో ఎవరన్నా ఇట్లాంటి కర్రీ చేసుకుంటారా లేదని కామెంట్ చేయండి. చిన్నప్పుడైతే మా అమ్మ కూడా ఇట్లా చేసేవాళ్ళు అనమాట. వీటితో ఇగురు కూడా వేసేవాళ్ళు, అంటే పులుసు కూరలాగా. అలాగ పులుసు పెట్టేవాళ్ళు, ఇగురు కూర కూడా 2 రకాలు చేసేవాళ్ళు అమ్మ అయితే. సో వ్లాగ్ అయితే ఇదేనండి. ఈ వీడియో ఎలా ఉంది ఏంటని కామెంట్ బాక్స్లో నాతో షేర్ చేసుకోండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోకి లైక్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ టేక్ కేర్, బాయ్ బాయ్.